హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మరో టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూస్తున్నారు కదండి, బగారా రైస్. ఈ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుందన్నమాట. దీనికోసం నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకులు, అలాగే సోంపు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎన్ని అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, సో నేను ఇక్కడ ఎక్కువే యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్స్. సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మిగతా సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే ఎప్పటికప్పుడు అది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే కర్రీస్కి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు ఇంట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని కర్రీస్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ టమాటాలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, టమాటాలు మంచి జ్యూసీగా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. నెక్స్ట్ ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి, అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో చూసుకొని మిగతా రైస్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనము నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ని ఇలా ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ రైస్కి అయితే బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇక్కడ నేను 3 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను. రైస్ బాస్మతి రైస్ కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ని మాటిమాటికి అయితే కలపకూడదు. అలా కలిపితే మనకి రైస్ అంతా మొత్తం విరిగిపోతుంది. సో మధ్యలో ఒక్కసారి మాత్రం తీసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదండి, రైస్ అయితే మంచి పొడి పొడిగా బాగా ఉడికిపోయింది. వాటర్ క్వాంటిటీ కూడా మనం పెట్టింది ఎగ్జాక్ట్గా సరిపోయింది. రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది. వేడివేడి బగారా రైస్తో విత్ చికెన్ ఫ్రై, చికెన్ షార్వా, రైతాతో సర్వ్ చేసుకున్నాము. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.